అంటే క్రీస్తు స్వారూప్యము, అంటే క్రీస్తు వల్లే జీవించడం అన్నమాట. పిల్లలు, ఆదియందు దేవుడు మనల్ని తన స్వరూపంలో సృజించి ఆయన బిడ్డల వల్ల అంటే సంతోషం అన్నమాట. ఆదియందు తప్పును కీర్తి చేత తినద్దు అన్న ఫలమును తిని పాపంలో జీవిస్తూ ఉన్న మనిషిని విడిపించడానికి ప్రజలందరికీ కలిగిన మహా సంతోషకరమైన స్వార్థనాలను యేసయ్య మనకు తెలియజేస్తుంది. రిడెంప్షన్ అంటే విమోచన. యేసయ్య ఈ లోకంలోనికి వచ్చినది రాజుగా ఉండిపోవాలనో, పేరు తెచ్చుకోవడానికో, లేక మతం స్థాపించడానికో కాదు. మనలను మన పాపం నుండి విడుదల చేయడానికి విమోచన ప్రయోజనముగా బలిదానమై రక్తము చిందించాడు. రక్తం చిందించడం ద్వారా మానవాళికి పాప విమోచన కలిగింది. ఇల్యూమినేషన్ అంటే ప్రకాశవంతమైన వెలుగు. చీకటిగా ఉన్న జీవితాలను వెలిగించడానికి, ప్రకాశమైన జీవితాన్ని ధరింపజేయుటకు ఆయన వచ్చాడు. మనం క్రీస్తు జ్యోతుల వలె ఎప్పుడూ ప్రకాశిస్తుండాలి. సాల్వేషన్ అంటే ఆయన ఈ లోకానికి రావడానికి గల కారణం మనకు రక్షణ కలిగించడానికి. నశించిన దానిని వెతికి రక్షించడానికి